ఒకటవ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 7 నుండి 10 వరకు, 15 నుండి 17 వరకు. ఒక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి అడుగుదాం. యేసయ్యా, నువ్వు చాలు నాకు. నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను ప్రభువా. నువ్వు మాట్లాడితే ఎర్ర సముద్రాలు పాయలుగా చేయబడతాయి. నువ్వు మాట్లాడితే ఎరికో కోట గోడలు కూలిపోతాయి. నువ్వు మాట్లాడితే మాకు కనువిప్పు కలుగుతుంది. నువ్వు మాట్లాడితే మా హృదయం మారుతుంది. నువ్వు మాట్లాడితే మా తలంపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, మా విధానాలు మారిపోతాయి. దేవా, నువ్వు మాట్లాడితే మా జీవితం స్టేబుల్ అవుతుంది. నువ్వు మాట్లాడితే మేము బ్యాలెన్స్ అవుతాం ప్రభువా. నువ్వు మాట్లాడితే మేము సమతౌల్యం అవుతాం తండ్రి. నువ్వు మాట్లాడితే మేము కట్టబడతాం ప్రభా. చెప్దామా 2 నిమిషాలు మాట్లాడదాం ప్రభుతో. లార్డ్ దేవా, నాతో మాట్లాడండి ప్రభా. ఈరోజు నాతో మాట్లాడండి యేసయ్యా, నాతో మాట్లాడండి ప్రభా. నాతో మాట్లాడండి యేసయ్యా, నాతో మాట్లాడండి. నన్ను బలపరచండి ప్రభా. నేను పడిపోయిన స్థితిలో నన్ను లేవనెత్తండి అయ్యా. దేవా, నేను చేతగానే స్థితిలో నా జీవితాన్ని మీరు ముందుకు సాగింపచేయండి ప్రభా. చెప్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలంలో మీరు అల్లల్లాడమని మమ్మల్ని తగ్గించుకుంటున్నాం, నేను హెచ్చిస్తున్నా. ఈ స్థలంలో మీరు హెచ్చు పొందమని మమ్మల్ని తగ్గించమని, మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునట్లు ఆరోపిస్తూ యేసువారి నామం పేరట అడిగి జవాబు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ స్టోరీ మనకు అందరికీ తెలుసు. అయితే కొంచెం జస్ట్ నాకు అవసరమైన పాయింట్స్ని మాత్రం హైలైట్ చేసుకుంటూ చెప్తాను. ఒకవైపు ఏలియా అనే ప్రవక్త ఉన్నారు. ఆ ఏలియా అనే ప్రవక్త దేవుని చేత నడిపించబడుతున్న వ్యక్తి, దేవుని మాట చేత ముందుకు నడిపించబడుతున్న వ్యక్తి, దేవుని మాటకు విధేయత చూపించే వ్యక్తి. అయితే ఆ దేవుడి మాటకు విధేయత చూపించే వ్యక్తి ఒకవైపు ఉంటే, ఆయనని దేవుడు సీదోను అనే ప్రాంతంలో ఒక వాగు నుండి నీళ్ళు ఇస్తూ, కాకుల చేత ఆహారం పంపిస్తూ, తనను అలాగా పోషింపజేస్తూ 3 సంవత్సరాలు సాగించుకుని తీసుకొచ్చారు. అలా సాగించుకుని తీసుకొచ్చిన తర్వాత ఒకానొక రోజు ఆ వాగు ఎండిపోసాగింది. పూర్తిగా ఎండిపోలేదు, ఎండిపోసాగింది. అయితే ఒకానొక రోజు ఆ ఊట లేకపోతే ఆ వాగు ఎండిపోతున్న సమయంలో ప్రభు మళ్ళీ ఏలియాతో మాట్లాడటం జరిగింది. ఏలియా, వాగు ఎండిపోతుంది, కాకుల చేత పంపించాను, ఆహారం పంపించాను. అయితే ఇప్పుడు నీతో ఒక అవసరం పడింది. ఏంటి అంటే, ఒక ఆమె ఉంటుంది, సారేపతు అనే ఊరిలో ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడ విధవరాలు. ఆ విధవరాలతో నేను ఆజ్ఞాపించాను. ఏమనంటే, నిన్ను పోషించమని నేను ఆజ్ఞాపించాను. మామూలుగా మనం అలా చెప్పంగానే అంటాం, ప్రభు వాళ్ళు మంచోళ్ళేనా, ఇంట్లో ఉండొచ్చు అంటారా, బాగానే చూసుకుంటారా, భోజనం బాగానే పెడతారా, ఇన్ని క్వశ్చన్స్ అడిగి ఉంటాడేమో ఏలియా నాకు తెలిసినంతవరకు. ఎందుకంటే దేవుడికి మనిషికి జరిగిన ప్రతి సంభాషణ రాస్తే బైబిల్ సరిపోదు. సరే, ప్రయాణమై 8 మైళ్ళ దూరం అంట. ఆ 8 మైళ్ళ దూరము దగ్గర నుండి ఈ సారేపతు అనే ఊరికి వచ్చారు. ఈ సారేపతు అనే ఊరికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఏంటి అంటే, మన మేడం గారు ఉంటారు కదా, యెజబెల్ మేడం గారిది ఆ సొంతూరు అనమాట. అది బాగా డబ్బు, హోదా, పేరు, ప్రఖ్యాతి ఉన్న ఊరు. ఆ ఊరికి ఏలియా పంపబడ్డాడు. ఆవిడని ఎలా గుర్తుపట్టాడో నాకు తెలీదు. ఇక్కడ చూస్తేనేమో ఆవిడ కరపల ఏరుకుంటుంది. అమ్మా, దేవుని ప్రవక్తనే, నేను వచ్చాను, దేవుడి పేరిట వచ్చాను. అవునయ్యా, ప్రైజ్ ది లార్డ్. అమ్మ, కొంచెం నీళ్ళు తెస్తావా? సరే అయ్యా. అది ఆ సీదోను, ఆ సారేపతు అనేవి మధ్యతర సముద్రం పక్కనే ఉంటాయి అన్నమాట. కాబట్టి నీటి ఊటలు ఉండే ఉంటాయి, నీళ్ళు ఉంటాయి. మరి నీళ్లు తీసుకురావడానికి వెళ్తున్నప్పుడు ఆయన అన్నాడు, అమ్మ, అదే చేత్తో ఒక రొట్టె ముక్క చేసుకుని తీసుకురా అనగానే ఈవిడంది, యెహోవా జీవము తోడు, నా దగ్గర కొంచెం పిండి, కొంచెం నూనె మాత్రమే ఉంది. అది ఈరోజు రాత్రి చేసుకుని తిని నా బిడ్డ నేను చచ్చిపోదామని అనుకున్నాం. మాకే కష్టం అనిపిస్తుంటే, మా పరిస్థితే బాగోకపోతే నువ్వు మా పరిస్థితి మీద వచ్చి కూర్చుని నన్ను అప్పం అడుగుతున్నావే అనంటే, ఏలియా అన్నాడు, నువ్వు నిన్ను చాలా తక్కువగా చూసుకుంటున్నావు, నిన్ను చాలా చిన్నతనంగా చూసుకుంటున్నావు. ఒక మాట చెప్పరా నీకు, విధవరాలు అంటే సొసైటీయే, సమాజమే తక్కువగా చూస్తుంది. భర్తున్న స్త్రీ పుట్టింటికి వెళ్ళడం వేరు, భర్త చనిపోయిన స్త్రీ పుట్టింటికి వెళ్ళడం వేరు. మనం ఈ కాలంలోనే చూస్తున్నామంటే ఆ కాలంలో ఎంతగా అయి ఉంటుందో. మనుషులందరూ నిన్ను విడిచిపెడితే ప్రభు నిన్ను కోరుకుని నన్ను పంపించాడు.
మనుషులందరూ నేను లిస్టులో నుండి తీసేస్తే ప్రభువు నిన్ను మాత్రం ఎన్నుకుని హృదయంలో ఆలోచించి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఈ ప్రసంగం అంతా చెప్పుంటాడు. నేను చెప్తున్నానంటే నా మాట వినమ్మా, నువ్వు అప్పం చేసి తీసుకురా. కాదయ్యా కొంచెమే ఉందయ్యా పిండి, నాకు ఆకలి, నా బిడ్డకు ఆకలి, నా బిడ్డ ఆకలి, పోనీ నా ఆకలి పక్కన పెట్టే, నేను నీళ్ళు తాగి కడుపు నింపుకుంటా, నా బిడ్డ ఆకలి నేను అలా వదిలిపెట్టలేను. అయ్యా ఏమనుకోకయ్యా, అమ్మా నేను చెప్తున్నాను కదా, యెహోవా పేరిట యెహోవా జీవంతో నేను మాట్లాడుతున్నా కదా, ఒక రొట్టె చేసి తీసుకురా అమ్మా. చేసి తీసుకొచ్చింది. చేసి తీసుకొచ్చిన తర్వాత ఈ అయ్యగారు తిన్నారు. తిన్న తర్వాత ఆకలి కదా, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చూద్దాం. ఈయన అన్నాడు, ఇప్పుడు మీకు రొట్టెలు చేసుకోండి, నాకు పెట్టేశారు కదా, నా భోజనం అయిపోయింది, నేను చేతులు కడిగేశాను, మీకు రొట్టెలు చేసుకోండి. పిండి ఎక్కడుందయ్యా, నువ్వు వెళ్ళమ్మా, నువ్వు ఒకసారి వెళ్ళి చూడు. పిండి లేదయ్యా అయిపోయింది, నువ్వు వెళ్ళమ్మా ఒకసారి చూడు. వెళ్ళి చూడంగానే అద్భుతం, పిండి ఉంది. హల్లెలూయా. సరే, ఇద్దరు రొట్టెలు చేసుకుని తిన్నారు. అయిపోయింది, ఆ రోజు అయిపోయింది. మరుసటి రోజు మళ్ళీ రొట్టె చేసి తీసుకురా. బాగుంది కదా, అయ్యగారికి ఒక రొట్టె పెడితే మాకు రెండు రొట్టెలు వచ్చినాయి. అయ్యగారికి మరుసటి రోజు ఏం చేసిందంటే 2 రొట్టెలు పెట్టింది. చూస్తే 4 రొట్టెల పిండి వచ్చింది. ముందు రోజేమో అయ్యగారు వచ్చిన రోజేమో గవిని దగ్గర కర్ర పుల్లలు ఏరుతుంది. అయ్యగారు వచ్చిన తర్వాత ఆమె స్థితి మారింది. ఆమె స్థితి మారి ఎక్కడికి వెళ్ళింది అంటే కర్ర పుల్లలు ఏరే దగ్గర లేదు. ఇప్పుడు దేంట్లో బిజీ అయిపోయిందంటే రొట్టెలు చేసే దాంట్లో బిజీ అయిపోయింది. అంతకుముందేమో కర్ర పుల్లలు ఏరే దాంట్లో బిజీగా ఉంది, ఇప్పుడేమో రొట్టెలు చేసే దాంట్లో బిజీగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మధ్యలో జరిగిన కాన్వర్జేషన్ అంతా వదిలేసి 7:16 చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దాని తర్వాత వచ్చినాం. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలు, నాకు ఆ పదము చాలా బాగా నచ్చిందండి. ప్రవక్త వచ్చినప్పుడు విధవరాలు, ప్రవక్త వచ్చిన తర్వాత యజమానురాలని వాక్యం రాయబడింది. వాక్యం ఎంత అద్భుతమైందంటే ప్రభు మాట ప్రతి విషయంలోనూ చాలా క్లారిటీ మెయింటైన్ చేస్తాడు. ఆయన వచ్చినప్పుడేమో విధవరాలంట, పేద విధవరాలు. ఇప్పుడేమైంది, ఏమైంది యజమానురాలు. అసలు పేరే మారిపోయింది, స్టోరీయే మారిపోయింది. ఆమె స్టోరీ ఏంటో తెలుసా, విధవరాలు. కానీ ఇప్పుడు ప్రవక్త వచ్చిన తర్వాత ఆమె స్టోరీ గ్లోరీగా మారిపోయింది, ఆమె యజమానురాలుగా అయిపోయింది. హల్లెలూయా. పక్కన వాళ్ళకి చెక్కండి అండి. ప్రభువు నిన్ను రీచ్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు నువ్వు అందితే, చెప్పండి, ఆయనకు నువ్వు అందితే నీ స్టోరీ గ్లోరీగా మారుద్ది. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తూ నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒక విధవరాల్ని సమాజం పరిగణించదు, ఒక విధవరాల్ని ప్రవక్త పరిగణించడు, కానీ ఒక విధవరాల్ని ఎవరు పరిగణిస్తారో తెలుసా, దేవుడు పరిగణిస్తాడండి. నువ్వు బలహీనుడివే అవ్వచ్చు, నువ్వు పనికిరాని వ్యక్తివే అవ్వచ్చు, నువ్వు దేనికి తరము కాని వ్యక్తివే అవ్వచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను లెక్క పెడుతున్నాడు. దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు. దేవుడు మాత్రం నేను రీచ్ అవ్వాలనుకుంటున్నాడంట. ఆమేన్ చెప్తారనుకున్నానే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట దేవుడు మిమ్మల్ని తాకునుగాక. ప్రవక్తను రీచ్ అయ్యాడు, ప్రవక్త మాట విన్నాడు. ఈమె బిజీ, దేంట్లో బిజీ తెలుసా, కర్ర పుల్లలు ఏరుకునే దాంట్లో బిజీగా ఉంది. కర్ర పుల్లలు ఏరుకునే దాంట్లో బిజీగా ఉంది. ప్రవక్త మాత్రం దేవుని స్వరాన్ని వినే దాంట్లో బిజీగా ఉన్నాడు, ప్రార్థన చేయడంలో బిజీగా ఉన్నాడు, దేవుని కార్యాలు చూడటంలో బిజీగా ఉన్నాడు. ఈవిడి దేంట్లో ఉందంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ప్రభువా, అసలు నిన్ను పట్టించుకోలేదు, నిన్ను గురించి ఏమీ చెప్పలేదు, నిన్ను గురించి ఏమీ తెలియదు, ప్రార్థన చేయలేదు, వాక్యం చదవలేదు, ఉపవాసం ఉండలేదు, కన్నీరు కార్చలేదు. అలాంటి ఆమెనే నువ్వు రీచ్ అవ్వడానికి, నువ్వు చేరుకోవడానికి ప్రయత్నించావంటే ప్రార్థన చేస్తున్న మమ్మల్ని నువ్వు తప్పకుండా చేరుకుంటావు ప్రభువా. చప్పట్లు కొడతారనుకున్నాను. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని రీచ్ అవ్వునుగాక, ప్రభు మిమ్మల్ని రీచ్ అవ్వునుగాక, ప్రభు మిమ్మల్ని రీచ్ అవ్వునుగాక. హల్లెలూయా. నేను అడుగుతా ఉన్నా ప్రభుని, ఎందుకు రీచ్ అయ్యావు ప్రభా,
ఎంతోమంది ఉన్నారు కదా, ఆమెను ఎందుకు రీచ్ అయ్యావు ప్రభు అంటే ప్రభు అన్నాడు, నేను ఎక్కడికైనా వస్తే ఒక ప్రణాళికతో వస్తా, నేను ఎక్కడికైనా వస్తే ఒక తలంపుతో వస్తా, నేను ఎక్కడికైనా వస్తే ఒక ఆలోచనతో వస్తా. ఈమె జీవితం విధవరాలుగా ఉండడం నాకు ఇష్టం లేదు, ప్రజలందరి చేత తృణీకరించబడి ఉండడం నాకు ఇష్టం లేదు. నాకు ఏ విధముగా ఇష్టమో తెలుసా? ఆమె పట్ల నా ప్రణాళిక ఏమై ఉన్నదో తెలుసా? ఆ విధవరాలు పట్ల నా ప్రణాళిక ఏమై ఉన్నదో తెలుసా? ఆమె ద్వారా ఆ ఇల్లు మొత్తం పోషించబడాలన్నది నా కోరిక, ఆమె ద్వారా ఆ సంఘం మొత్తం పోషించబడాలన్నది నా కోరిక, ఆమె ద్వారా ఆ ఊరంతా పోషించబడాలన్నది నా కోరిక, ఆమె ద్వారా ఆ ఇల్లంతా కూడా దేవుళ్ళలోకి రాబడాలన్నది నా కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. బిజీగా ఉంది కదా ప్రభు, అమ్మా బిజీగా ఉన్నా పర్వాలా, నేను రీచ్ అవుతే మనిషి నా వైపుకు నేను అట్రాక్ట్ చేస్తా. హల్లెలూయా. వాళ్ళ స్టోరీని గ్లోరీగా నేను మారుస్తా. ఆమేన్. అంతకు ముందు రోజు ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెను విధవరాలనే ఒక స్టోరీని, ఆమె స్టోరీని విధవరాలుగా చేసేశారు. కానీ ఎప్పుడైతే ప్రభు వచ్చాడో ఆమె స్టోరీని మహిమకరంగా అందరికీ తెలిసిపోయింది. వాళ్ళ ఇంట్లో చపాతీ పిండి తీస్తే వస్తుందంట, వాళ్ళ ఇంట్లో నూనె తీస్తే వస్తుందంట, అందరికీ తెలిసిపోయింది. ఆమె ఏమైపోయిందో తెలుసా? యజమానురాలుగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను మన హృదయంలో స్థిరపరచునుగాక, దేవుడి మాటను మన హృదయంలో నాటునుగాక. మోషే గారు ఉన్నారు అనుకున్నాడు, ఐగుప్తు నుండి వెళ్ళిపోతే, ఆ మిద్యాన్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతే ఎవరికి నేను అందను, ఎవరికి నేను తెలియను, కనిపించను, అనిపించను, వినిపించను, ఇది ఏం ఉండదు నా జీవితంలో, హ్యాపీ వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. కానీ యువతల వైపు అది మోషే స్టోరీ. ఒక మనిషిని చంపేశాడు, మర్డరర్, అది మోషే స్టోరీ. ప్రభు కనిపించాడు ఒకరోజు, ప్రభు కనిపించి రీచ్ అయ్యాడు. సిగ్నల్స్ పని చేయాల మోషేకి. రోజు మాట్లాడు, నాకు తెలిసి 40 రోజులు దేవుడు మాట్లాడకుండా ఉన్నాడు. రోజు మాట్లాడుతున్నాడు, చెవులు మూసేసుకుంటున్నాడు, రోజు చెప్తున్నాడు, బైబిల్ మూసేస్తున్నాడు, రోజు చెప్తున్నాడు, ఆహా వినట్లా. ఒకరోజు డైరెక్ట్గా వచ్చి కనిపించాడు. ఏందయ్యా నీ సంగతి మోషే? సిగ్నల్స్ ఆపుకుంటే నేను రాలేనా? నీ చెవులు మూసుకుంటే నేను రాలేనా? ఒకవేళ మనిషి నీ సిగ్నల్స్ని మూయొచ్చేమో, మనిషి నిన్ను మోసం చేసిపోవచ్చేమో, నేను మాత్రం నీ మీద ఉంచిన పిలుపుని నేను మార్చను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ స్టోరీ మర్డరర్. ప్రభు మాట్లాడుతుంటే దేవదూతలందరూ అంటున్నారంట పరలోకం నుండి, సార్ యేసయ్యా తండ్రి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒక మర్డరర్తో మాట్లాడుతున్నావు అంటే ప్రభు అన్నాడంట, ఎస్ హీస్ ఏ మర్డరర్, కానీ నేను రీచ్ అయ్యా. ఎందుకు తెలుసా? మర్డరర్ని మెసెంజర్గా మార్చడానికి. చప్పట్లు కొడతారనుకున్నాను ఈ మాటకి. హల్లెలూయా. నాకు తెలుసు చాలామందిని నేను చూస్తూ ఉంటా, దొంగతనమే, కానీ వాళ్ళని ప్రభు ఎందుకు రీచ్ అయ్యాడో తెలుసా? ప్రభు రక్షణ వాళ్ళని ఎందుకు రీచ్ అయిందో తెలుసా? వారి జీవితం చావలేందే, వారి జీవితం చెప్పలేందే, కానీ ఎందుకు వారి జీవితాన్ని ప్రభు టచ్ చేశాడో తెలుసా? ప్రభు గ్లోరీని కనపరచడానికి. హల్లెలూయా. పక్కనలకు ఒక్కసారి సెకండ్ చెప్దామా? నా స్టోరీ బాలేదు, నా స్టోరీ పనికిరాంది, నా స్టోరీ ఎందుకు తరంగాంది, కానీ ప్రభు నా స్టోరీని గ్లోరీగా మార్చడానికి నన్ను రీచ్ అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులే కన్న బిడ్డలు తిరగకుండా ఒక దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే చూస్తూ ఊరుకోలేకపోతున్నారే. నేను పిలిచిన సంఘం నన్ను పోగొట్టుకుని విధవైపోతే నేను అలా ఊరుకుంటాను. హల్లెలూయా. నా బిడ్డలు ముందుకు పరిగెత్తాలని నా కోరిక, నా బిడ్డలు అందరినీ పోషించాలని నా కోరిక, నా బిడ్డలు సంఘాలని కట్టాలని కోరిక, సంఘ నాయకులు లేపాలని నా కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. రీచ్ అవుట్. ఒక మనిషిని అలాంటి స్థితిలో చూస్తూ ఊరుకోడే. నీ జీవితం ఆగిపోతే దేవుడు ఊరుకోడు, నీ జీవితం పడిపోతే దేవుడు ఊరుకోడు. ఒకవేళ ఈరోజు నీ స్టోరీ అనారోగ్యం కావచ్చు, నా దేవుడు ఆరోగ్యం అనే గ్లోరీని తేబోతున్నాడు. ఈరోజు నీ స్టోరీ ఏమీ లేని మనిషి లేమిలో ఉండొచ్చు, కానీ దేవుడు సమృద్ధి అనే గ్లోరీని తేబోతున్నాడు. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తుదాం, ప్రభువుకి చెప్దామా? ప్రభా నా స్టోరీ నువ్వు గ్లోరీగా మారుస్తావయ్యా. నాకు తెలుసు ప్రభా, మనుషుల దగ్గరికి వెళ్ళడం కాదు, మనుషులు చేయడం కాదు. సారేపత విధవరాలు నిన్ను అడగలేదు కదా, అడగకుండానే ప్రవక్తను పంపించి ఆమె స్టోరీని గ్లోరీగా మార్చావే ప్రభా. ఈరోజు నేను నమ్ముతున్నానయ్యా, నా స్టోరీ ఇది. మీ స్టోరీ చెప్పండి ప్రభుకి. నా స్టోరీ ఇది ప్రభా, నా బలహీనత ఇది, నా ప్రార్థన జీవితం ఇది, నేను కుంటుపడిపోయా, ఆత్మీయ జీవితంలో కుంటుపడిపోయా, నా స్టోరీ ఇది. కానీ నా స్టోరీని గ్లోరీగా నువ్వు మార్చవా యేసయ్యా.
ఇదే స్టోరీని గ్లోరీగా మార్చవా. హల్లెలూయా. మోషే వచ్చి అంటున్నాడంట, మోషేకి భయం వేసింది. ప్రభు వచ్చి మాట్లాడుతున్నాడు, నా స్టోరీ ఏమైనా చెప్పేస్తాడు. ప్రభు కొంచెం నెమ్మదిగా మాట్లాడు, వెనక ముందు చూసుకున్నాడు, ఎవరన్నా వింటున్నారా నా స్టోరీ? నేను ఐగుప్తులో చంపేసి వచ్చిన సంగతి ఇక్కడ మా మామగారి ఇంట్లో ఎవరికీ తెలియదే. ఇటు అటు చూస్తున్నాడు. ప్రభు అన్నాడు, నాకు వద్దయ్యా, నీ స్టోరీ నాకు అక్కర్లా, నీ హిస్టరీ అక్కర్లా, కానీ నీ గ్లోరీ మాత్రం నాకు కావాలి. హల్లెలూయా. ఏంటి ప్రభు నా గ్లోరీ? నేను ఇప్పుడే చెప్పేస్తాను. అమ్మ మోషే విధవరాలు ఇంటికి వచ్చిన వెంటనే ప్రవక్త, అమ్మా నువ్వు ఊరినంతా పోషిస్తావంటే ఆమె ఏమంటుందో తెలుసా? అయ్యా నాకే పూటకు గతి లేదు, నేను ఊరిని పోషించడం ఏంటయ్యా అని అంటది. దేవుడు కొన్నిసార్లు మనల్ని రీచ్ అయినప్పుడు విషయాలు చెప్పడం ఏం చేస్తాడో తెలుసా? స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకేసారి చెప్పడు. అబ్రహాంతో అన్నాడు, నీకు బిడ్డ కదా కావాలి, ఇస్తానేను రా అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత జనములకు తండ్రి అన్నాడు. ఇంకా బయటకు వచ్చిన తర్వాత నేను నీతో నిబంధన స్థిరపరుస్తున్నాడు. స్టెప్ బై స్టెప్ చెప్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటను మనం వెనుకల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. ఆమేన్. మామూలుగా మనకు తెలుసు, రైస్ ఉత్తది తింటారా మీరు? చెప్పండి, ఉత్తది తింటారా? రైస్ తినరా? తినలేరు కదా. ఏం చేస్తారు దానికి? కూర. అంటే నేను దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నా, సైడ్ డిష్ వేసుకుంటాం. అవునా కదా? సైడ్ డిష్ ఎక్కువ టేస్ట్గా ఉంటుందా, మెయిన్ కోర్స్ ఎక్కువ టేస్ట్గా ఉంటుందా? సైడ్ డిష్ కదా. మెయిన్ కోర్సులో టేస్ట్ ఏమి ఉండదు. మెయిన్ కోర్స్ ఎక్కువ పెట్టుకుంటాం, స్టేపుల్ ఫుడ్ అంటాం, దాన్ని ఎక్కువ పెట్టుకుంటాం. సైడ్ డిష్ కొంచెం వేసుకుంటాం. ఆ సైడ్ డిష్ వల్ల సైడ్ డిష్ కలిపే కొద్దీ ఆ మెయిన్ కోర్స్కి టేస్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఒకసారి పక్కన వాళ్ళకి సెకండ్ ఏంటి చెప్తా. నువ్వు మెయిన్ కోర్స్, సైడ్ డిష్, రక్షణ కలిపినప్పుడు నీ జీవితం టేస్ట్గా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుడి మాటను మనం వెనుకల్లో స్థిరపరచునుగాక. ఆమేన్. చేస్తున్న మనం పని బిజీయే. కొద్దిమందికి వంటలు పిచ్చి, వంటలు చేస్తూనే ఉంటారు. వంటలు చేయండి, కానీ ఒకటి కోరుకోండి. ఏంటో తెలుసా? ప్రభా నా వంట ఇంకొకరికి ఉపయోగపడేటట్టు ఉండాలి ప్రభా. నా మాట, నా చాటింగ్ చేయండి, నేను వద్దని చెప్పట్లా, కానీ ప్రభా నేను ఎక్కడికైనా వెళ్తే వాళ్ళ జీవితం కట్టబడేటట్టు ఉండాలి ప్రభా. నేను మాట్లాడితే వాళ్ళ జీవితం ముందుకెళ్ళేటట్టు ఉండాలి ప్రభా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు రీచ్ అయ్యాడు మనల్ని. ఏ రోజో తెలుసా? నువ్వు రక్షణ పొందుకున్న రోజు నిన్ను రీచ్ అయ్యాడు. ఒకటి మనం నమ్మాల్సింది, ఈరోజు రేపటికి ఎప్పటికైనా ఇది సత్యం. ఏంటి అని అంటే, ప్రభు మనల్ని రీచ్ అయింది నీ స్థాయిలో ఉంచడానికి కాదు, నీ స్థాయిలో నుంచి పైకి లేపడానికి. ఆమేన్ చెప్తారనుకున్నా. హల్లెలూయా. పెద్ద గూడ్స్ బండి ఉంటుంది, దానికి ఇంజిన్ ఉండదు. ఇంజిన్ తగిలించంగానే ట్రాక్ మీద పరిగెడతా ఉంటుంది. మన జీవితం చాలాసార్లు అలాగా స్లోగా ఆగిపోతూ ఉంటుంది. యేసయ్య రక్షణ అనే ఇంజిన్ నీకు నాకు తగిలిస్తే, ఎట్లయితే ప్రవక్త ఇంటికి వచ్చాడో ఆమె విధవరాల్ని యజమానురాలిగా చేశాడు, అప్పటి వరకు కర్ర పుల్లలు ఏరుకునే ఆమెని చపాతీలు చేసేటట్టు, ఇంకొకరికి భోజనం పెట్టేటట్టు చేశాడు. ఈరోజు రక్షణ ద్వారా యేసుప్రభు నిన్ను నన్ను రీచ్ అయ్యాడు. సంఘం ఏమైపోయిందో తెలుసా? దేవుణ్ణి పోగొట్టుకుంది, దేవుడు అనే భర్తను పోగొట్టుకుంది. ఆది కాండంలో కనుక మనం గమనిస్తే ఆదాము అవ్వ దేవుణ్ణి పోగొట్టుకున్నారు. ఎలా అయిపోయింది వాళ్ళ జీవితం అంటే, విధవరాలి బ్రతుకైపోయింది. ఎవరు లెక్క చేయని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి విధవరాలైన సంఘాన్ని వెతుక్కుంటూ, ప్రవక్త ఎలాగైతే ఆ విధవరాలను వెతుక్కుంటూ వచ్చాడో, ప్రభు కూడా విధవైపోయిన సంఘాన్ని వెతుక్కుంటూ వచ్చి ఆ సంఘానికి రక్షణ ఇచ్చాడండి. హల్లెలూయా. నువ్వు అనారోగ్యంలో ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. నువ్వు విధవరాలుగా ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రుల ముందు పిల్లలు విధవలైపోతే ఒప్పుకుంటారా? చాలా బాధ. దేవుడి ముందు నువ్వు కూడా అలా విడువబడిన దానవైపోతే ప్రభు కూడా అంతే బాధపడతాడండి. తల్లిదండ్రులు బాధపడితే ఏదైనా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు బాధపడితే మాత్రం ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆమేన్. నీకు నువ్వే ప్రొద్దున లేస్తే ఏమనుకుంటామో తెలుసా? చాలాసార్లు నాకంత లేదులే సిస్టర్. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎప్పుడు వచ్చినా ఈ మాట ఒక్కసారైనా చెప్తా. అవునా కదా? నా వల్ల కాదు సిస్టర్. నిన్ను నువ్వు ఎప్పుడైతే సామర్థ్యం గలదానిగా చూసుకుంటావో, ప్రభు నీ జీవితాన్ని పుష్ చేస్తూ ముందుకు తీసుకెళ్తాను. ఆమేన్. 2 చేతులు పైకెత్తుదాం. ఒకసారి 2 చేతులు పైకెత్తాం, చెప్దామా? థ్యాంక్ యూ జీసస్. నా స్టోరీని గ్లోరీ చేసిన దేవానికి వందనాలు.
నా స్టోరీని గ్లోరీ చేసిన దేవా నీకు వందనాలు ప్రభా. నా స్టోరీని గ్లోరీ చేసిన తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. నా స్టోరీని మీరు గ్లోరీగా మారుస్తున్నందుకే నీకు వందనాలు. నా స్టోరీ నీకు తెలుసు కదా ప్రభా, నీకు తెలుసు కదా ప్రభా నా బలహీనత. నీకు తెలుసు కదా ప్రభా నా దగ్గర ఏది లేదో. నీకు తెలుసు కదా ప్రభా నేను ఏది చేయలేను. దేవా నా స్టోరీని మీరు గ్లోరీగా మారుస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నా స్టోరీ గ్లోరీగా మార్చబడబోతుంది. ఇప్పుడు ఈమె పట్ల కూడా దేవుడు ఆలోచించాడు. ఈమెను ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్ళాలనుకున్నాడు? మాట్లాడుకుందాం. విధవరాల నుండి యజమానురాలుగా చేయాలనుకున్నాడు. మధ్యలో ఏం జరిగి ఉండదంటారా? మధ్యలో ఏం జరిగింది? ప్రవక్తను పంపించాడు. హల్లెలూయా. అందుకే రెండవ మాటగా నేను చెప్పాలనుకున్నా, రీచ్ అయిన ప్రభు, నీ స్థాయిని మార్చాలనుకునే ప్రభు ఏం చేస్తాడంటే నీ సహవాసాన్ని ఒక మంచి సహవాసంతో కలుపుతాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యువర్ ఫెలోషిప్ డిసైడ్స్ యువర్ డెస్టినీ. ఆమేన్ చెప్తారనుకున్నా. అంటే నీ సహవాసం ఏం చేస్తుంది తెలుసా? నువ్వు వెళ్ళవలసిన గమ్యాన్ని నీకు చూపిస్తుంది. మీరు గమనించండి, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మన పిల్లలతో మనం చెప్తాం, అరే ఆడు అస్సలు చదవడు, ఆడితో మాట్లాడకు, ఆడు అస్తమాట క్లాసులు ఎగరకొట్టేసి బయటికి వెళ్ళిపోతాడు, ఆడితో మాట్లాడకు. ఆ అబ్బాయి చూసావా ఫస్ట్ ర్యాంకు, ఆ అబ్బాయితో నువ్వు ఉండు, ఫ్రెండ్షిప్ చేయని చెప్తాం. అవునా? సహజం అదే, అవునా కదా? మంచి సహవాసం ఏం చేస్తుంది తెలుసా? నీలో ఉన్న చెడ్డతనాన్ని తీసేస్తుందండి. మంచి సహవాసం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతుంది. మంచి సహవాసం ఏం చేస్తుంది తెలుసా? వాక్యంలో నిన్ను ఎదిగింపచేస్తుంది. నీ ఫ్రెండ్షిప్, నీ సహవాసం ఎవరితో అయి ఉండాలి తెలుసా? నిన్ను వాక్యంలో కట్టేవాళ్ళతో అయి ఉండాలండి. నిన్ను ప్రార్థనలో కట్టేవాళ్ళతో అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వర్షిప్పర్ నీకు ఫ్రెండ్గా ఉందనుకో, నువ్వు ఏమవుతావు? వర్షిపర్గా అవుతావు. కానీ కొద్దిమందిని చూస్తాను, కొద్దిమంది పేరెంట్స్ చెప్తుంటారు, మా అబ్బాయి చాలా ప్రార్థన చేసుకున్నాడండి, పలానా వ్యక్తి కలిసిన దగ్గర నుండి ప్రార్థన వెనక్కి పడిపోయిందండి. అందుకు నేను అనుకుంటాను, ఎప్పుడు నేను ఎలా ఉండాలో తెలుసా? నేను ఎవరినైనా కలిస్తే వాళ్ళ జీవితం ముందుకెళ్ళాలి. నేను ఎవరితో అయినా నా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళ లెవెల్కి నేను వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం కొద్దిమందిని మన లైఫ్లో తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం. అనవసరమైన తలనొప్పులు, టైం వేస్ట్ పనులవే. అయ్యో వీళ్ళు మనతో ఉంటే బాగుండు, వాళ్ళు మనతో ఉంటే బాగుండు, వీళ్ళు మనతో నడిస్తే బాగుండు, వాళ్ళు మనతో నడిస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని పక్షాన్ని నేను విజ్ఞాపన చేస్తున్నా, ఏంటో తెలుసా? నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే నీ సహవాసమే నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభువా, నన్ను నీతో సహవాసం నుండి వెనక్కి లాగేదైనా, నా లెవెల్ని వెనక్కి లాగేదైనా, నా ఎదుగుదలను వెనక్కి లాగే వ్యక్తులు ఎవరున్నా సరే వారు నా జీవితంలోంచి తీసే ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. ఇటీవల కాలంలో ఒక పాస్టర్ గారు ఈ మాట చెప్పడం నేను గమనించా. ఏమన్నారంటే, నా జీవితంలో ఎవరు ఉండాలనుకుంటున్నానంటే నన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు నా జీవితంలో ఉండాలి. నా గురించి గొప్పగా చెప్పేవాళ్ళు అక్కర్లా, నేను గొప్పగా మార్చబడటానికి నా జీవితంలో ఆ సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు కావాలనుకుంటున్నాను. హల్లెలూయా. మనకు కరెక్షన్ చెప్పితేనే కోపం వచ్చేస్తుంది. ఒక మాట చెప్పనా? మనం కరెక్షన్కి ఎంత లోబడితే, మనం ఎంత సరిచేయటానికి, మన పక్కన ఫ్రెండ్ మనకి ఎన్ని సరిచేసే మాటలు చెప్తే మనం అంత ముందుకు వెళ్తామండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఈమెకి ఏంటి అంటే, నా దేవుడు కాదంటుంది ప్రభువుని. మీరు అంతా చదవండి, ఇంటికి వెళ్ళి చదవండి. నీ దేవుని తోడు అంటుంది. అంటే ఏంటి? నా దేవుడు కాదనే అర్థం. నీ యెహోవా జీవం తోడు అంటే ఆమె సహవాసం సరిలేదు, ప్రార్థనా జీవితం సరిలేదు. భర్త ఏం చేశాడో తెలుసా? ఆవిడ్ని ప్రార్థనలో విశ్వాసంలో ఎదిగింప చేయలా. ఆమె జీవితం అక్కడికి ఆగిపోయింది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? మనిషి ఎవరు నిన్ను అడ్డగిస్తున్నారో నాకు తెలీదు, దేవుడు మాత్రం నీ జీవితంలో ఎవరిని తీసుకొస్తాడంటే నిన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళని తీసుకొస్తాడు. ఆమేన్. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరూ చేయాలని నేను కోరుకుంటున్నా. మీకు మీరు వ్యక్తిగతంగా మీ చేతుల పైకెత్తి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళని నా జీవితంలో ఉంచవా. నా జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళతో నా జీవితాన్ని ఉంచవా ప్రభువా. హల్లెలూయా. స్తోత్రం దేవా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్.
దేవా, మా జీవితాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళ దగ్గర మమ్మల్ని ఉంచండి ప్రభా. వాక్యంలో, ప్రార్థనలో, నాలెడ్జ్లో, ఎడ్యుకేషన్లో, జాబ్లో, ప్రమోషన్లో, అన్ని విషయాలలో ప్రభా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళని మా లైఫ్లోకి తీసుకురా ప్రభా. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాకు అలాంటి వాళ్ళు కావాలయ్యా. నన్ను ముందుకు తీసుకెళ్లే వాళ్ళు కావాలి ప్రభా. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. నిన్ను బాధ పెట్టి, బాధకు గురి చేసి మధ్యలో వదిలిపెట్టేసే వాళ్ళు మనకు అక్కరే లేదు. మనము వెళ్ళి ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది తెలుసా? మన టైం వేస్ట్, మైండ్ వేస్ట్, మనీ వేస్ట్. అవునా? వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తామా? వాళ్ళకి అన్నీ కొని పెడతామా? మైండ్ పెడతాం, మనసు పెడతాం, డబ్బులు పెడతాం, అన్నీ పెడతాం వాళ్ళ మీద. అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎందుకు మన జీవితం కొన్నిసార్లు ముందుకెళ్లకుండా మధ్యలో ఆగిపోతుంది అని అంటే మన సహవాసం సరిగా లేదు. ఈరోజు దేవుడు మీ సహవాసాన్ని సరిచేయునుగాక. అడగండి ప్రభుని, ప్రభా ఈ వ్యక్తి నా జీవితంలో వద్దు ప్రభా, నాకు ప్రార్థనకు ఆటంకం, వాక్యానికి ఆటంకం, నీలో ఎదగడానికి ఆటంకం. అందుకే నేను చెప్తాను, పెళ్ళి ఎవరన్నా చేసుకుంటుంటే ఎవరిని చేసుకుని తెలుసా? డెస్టినీ హెల్పర్స్. నిన్ను ఎవరైతే గమ్యానికి తీసుకెళ్తారో ఆ డెస్టినీ హెల్పర్స్. మనము డెస్టినీని, దేవుడు మనకిచ్చిన పని చేయాలంటే మనకు కొంచెంమంది హెల్ప్ చేయాలి. మనం ఒక్కళ్ళే చేసేలేం. మన జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు చాలాసార్లు అందరూ ఏమనుకుంటారంటే, నేను అనుకుంటాను, మనుషులు అనుకుంటూ ఉంటాం, మనం 10 మందికి సహాయం చేస్తున్నాం, ఓకే గుడ్ అంటే అందరినీ చూసి వాళ్ళకంటే నేను బెటర్. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అంత ఎత్తుకు ఎందుకు ఎదిగారో తెలుసా? 10 మందికి సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలా. మాకు ఇంకా ఇన్కమ్ రావాలి, మేము 100 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి, మాకు ఇంకా ఇన్కమ్ రావాలి, మేము 1,00,000 మందికి ఇవ్వాలి, మాకు ఇంకా ఇన్కమ్ రావాలి, మేము 1,00,00,000 మందికి ఇవ్వాలి. అలా ఎప్పుడైతే ముందుకు 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 నెక్స్ట్ లెవెల్లో వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని దగ్గర పెట్టుకున్నారో వాళ్ళు ఆ పై లెవెల్ స్థాయికి రీచ్ అవ్వగలిగారండి. హల్లెలూయా. మనం ఏం తెలుసా? సాటిస్ఫై అయిపోతాం, అబ్బా పర్లేదు. మన పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎట్లా అంటారో తెలుసా? బాలేదా, సర్లే సర్లే ప్రార్థన చేసుకుందాం, వీళ్ళకి ఫోన్ చేస్తే బాగవుతుంది. నేనైతే ఏమనుకుంటాను తెలుసా? నేను పడిపోయినప్పుడు ఎలాంటి వాళ్ళు నాకు ఉండాలి అనుకుంటాను తెలుసా? పడిపోయావు నువ్వు, లెగు, నీ వల్ల అవుతుంది, పరిగెత్తు, నువ్వు చేయగలుగుతావు, అలా చెప్పేవాళ్ళు నాకు కావాలి అనుకుంటా. ఆమేన్. మొన్న మా అమ్మగారు మా ఇంటికి వచ్చారు. నేను పైకి వెళ్ళిపోతాను, ప్రార్థనలో ఉండిపోతాను 2 గంటల సేపు. ఆ 2 గంటల సేపు ప్రార్థన, కిందకి రాగానే ఇంతసేపా ప్రార్థన అంటది. ఇంతసేపా మా ప్రార్థన, 2 గంటల సేపా ప్రార్థన అంటది. నా భర్త అంటాడు, 2 గంటలేనమ్మా, ఇంకొక 4 గంటలు ప్రార్థనలో ఉండ అంటాడు. నేను అనుకుంటాను, ప్రభా నన్ను ముందుకు తీసుకెళ్ళే భర్తనిచ్చావు ప్రభా, నీకు వందనాలు. హల్లెలూయా. ఒకవేళ భార్యని ప్రణాళికల నుండి వెనక్కి లాగే భర్త అయినా, భర్తని ప్రణాళికల నుండి వెనక్కి లాగే భార్య అయినా ఉంటే ప్రభుని అడగండి, ప్రభా నేను ఒక డెస్టినీ హెల్పర్గా మార్చబడాలయ్యా. ఒక మనిషిని నేను ముందుకు తీసుకెళ్ళాలి, నన్ను ముందుకు తీసుకెళ్ళే వాళ్ళు నాకు ఒకరు కావాలి. ఎవరో ఇలా పుస్తకం రాస్తే, ఒక మంచి ఆత్మీయమైన పుస్తకం రాస్తే చదివాను, అది చెప్తా మీకు. జోక్గానే ఉంటుంది వినడానికి, కానీ మాట్లాడుతుంది. బెతెస్దా కొన్నిటి దగ్గర 38 సంవత్సరాల వ్యక్తి ఎందుకు ఉండిపోయాడు అంటే సహవాసం సరైంది కాదంట. పక్కనున్నాడు అంటాడంట, నీకు అంతే కదయ్యా తగిలింది, నాకు చూడు ఎంత తగిలిందో. ఈడు అనుకుంటాడంట, అబ్బా నీకంటే నేను బెటర్ అయ్యా, పర్లేదు ఇక్కడ ఉండిపోతా. అలా అనుకుని కాంప్రమైజ్ అయ్యి 38 సంవత్సరాలు తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అబ్బా మామూలుగా మనం మాట్లాడుకుంటా ఉంటాం, నాకు నవ్వు వస్తుంది ఎవరన్నా అలా వాళ్ళని చూసారు, అసలు వాళ్ళతో పోలిస్తే ఎంత నయం మనం. నువ్వు నయము, వాళ్ళతో నేను బెటర్ అనుకునేంతవరకు అక్కడే ఉంటావు. వాళ్ళతో నేను బెటరు, కానీ ఇంకా బెటర్ అవ్వాలి అనుకున్నప్పుడే ముందుకెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అబ్రహాంని కూడా దేవుడు పిలిచాడు, నేను నీకు ఒక బిడ్డని ఇస్తానయ్యా అని చెప్పాడు. వచ్చిన తర్వాత ఏమన్నాడంటే, నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తాను. అంటే ఏంటి? ఒక లెవెల్, ఆత్మీయమైన లెవెల్కి వెళ్ళాలి అంటే తనకి అలా బోధించే వాళ్ళు ఒకరు కావాలి, ఆ విశ్వాసాన్ని బోధించే వాళ్ళు కావాలి, ఆ విశ్వాసంలో ఎదిగింపజేసే మనిషి కావాలి. అందుకే నేను ఎప్పుడు అంటాను, మనల్ని ఆత్మీయంగా మనల్ని రిపేర్ చేసే మెంటర్స్ మనకు ఉండాలండి. ప్రార్థన చేయండి, దేవుడు మీకు మంచి మెంటర్స్ ఇచ్చునుగాక.
మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లే మెంటర్స్ని ఇచ్చిన కాక. అందరికీ ఈ మధ్యలో ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. నేను అనుకున్నదే చేస్తా, నువ్వు అనుకున్నదే చేస్తా, పాడతావు గోతులు. అదే దేవుడు నీ కోసం ఉంచిన మనిషి నీ కష్టంలో, నీ నష్టంలో, నీ బాధలో, నీ వేదనలో నీతో ఉంటాడు. వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఏడవటం ఎందుకో? దేవుడిచ్చిన మనిషి కోసం నీ సమయం వెచ్చించు, నువ్వు ముందుకెళ్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నేనైతే నా మట్టుకు అనుకుంటున్నా, నాకెవరో వచ్చేయాలా అనడం కంటే కూడా నేను నా మట్టుకు అనుకుంటా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను ముందుకు తీసుకెళ్ళాలి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని వాక్యంలో ముందుకు తీసుకెళ్ళాలి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చదువులో ముందుకు తీసుకెళ్ళాలి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఆలోచనలో ముందుకు తీసుకెళ్ళాలి, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని విశ్వాసంలో ముందుకు తీసుకెళ్ళాలి. నువ్వు ఎప్పుడైతే ఆ డెస్టినీ హెల్పర్గా మార్చబడతావో దేవుడు నీకు ఒక డెస్టినీ హెల్పర్ని అసైన్ చేస్తాడండి. ఆమేన్, హల్లెలూయా. అట్లాగే అబ్రహాం కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అబ్రహాంకి తెలియట్లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మెల్కీసెదెకుని పంపించాడు. మెల్కీసెదెకు క్రమం అంతా చెప్పాడు. అయ్యా క్రమం ఇదయ్యా, రొట్టె ద్రాక్షరసం ఇదయ్యా. రొట్టె ద్రాక్షరసం గురించి నువ్వు ఇలాగే అనుకుంటున్నావు. నీ సంతానంలో రాబోయే యేసుప్రభు శరీర రక్త మాంసాలు చిందించబడినప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది, లోకానికి రక్షణ దొరుకుతుంది, లోకానికి ఒక అంతరార్థం, లోకానికి ఒక సమాధానం దొరుకుతుంది అంటే అబ్రహాం అన్నాడు, అంత ఉందా నా ప్రణాళిక? చెప్పినప్పుడు ఏమైంది? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ఆలోచన వచ్చింది. మోషే లెవెల్ ఎట్లాంటిదో తెలుసా? మోషే లెవెల్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు ఎవరో దెబ్బలాడుకుంటుంటే ఏసి పడేశాడు, ఇద్దరిని చంపేశాడు. అది మోషే లెవెల్. కానీ దేవుడు ఇశ్రాయేలీల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలనుకున్నాడు. ఇశ్రాయేలీల్ని బానిసత్వం, వాళ్ళ మెంటాలిటీ అంతా బానిసత్వమే, వాళ్ళ ఆలోచన అంతా కింద పని చేద్దాం, కింద ఉందాం, చేయబడదాం, తీసుకుందాం, అలాగే ఉంది. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే తన బిడ్డల్ని నువ్వు ఇచ్చేవాడిగా ఉండాలి, నువ్వు అప్పిచ్చేవాడిగా ఉండాలి, నువ్వు దయాకిరీటం కలిగిన వాడిగా ఉండాలి, నువ్వు సింహాసనం మీద కూర్చోవాలి, కానాన్లో మీకు సొంత ఇల్లు ఇచ్చేస్తాను, అక్కడికి రండి. మరి ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి అంటే వాళ్ళ లెవెల్ మారాలి, వాళ్ళ మైండ్ మారాలి, వాళ్ళ విశ్వాసం మారాలి, లోపల ఉన్న అన్బిలీఫ్ పోవాలి. ఆ అన్బిలీఫ్ పోవాలంటే లోపల ఎవరో ఒక డ్రిల్ మిషన్ వేసి తెప్పాలి. మోషే ఆ డ్రిల్ మిషన్ వేసే పని మోషే చేశాడు. ఎక్కడి దాకా మోషే లెవెల్ ఉంచుకున్నాడో తెలుసా? ఒకరోజు ప్రభు వచ్చి నువ్వు పక్కకి తొలగు, వీళ్ళని వేసేస్తానన్నాడు. వీళ్ళు చేసే పనులకు నాకు కోపం వస్తుంది, వేసేస్తాను అంటే మోషే అన్నాడు, ప్రభా వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని కదా ప్రభా నన్ను పెట్టావు. నువ్వే కోపగిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారయ్యా? నువ్వు తరాలకు దేవుడు, యుగాలకు దేవుడు, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు దీర్ఘశాంతపూర్ణుడు ప్రభా. నాకు అనిపించింది, అబ్బా మోషే లాంటి మెంటర్స్ ఉంటే ఎంత బాగుండేది. బైబిల్లో క్లియర్గా ఒక పదం ఉంది, నేను చూపించదలుచుకోలేదు, ఇంకోసారి ఎప్పుడైనా చెప్తా, మీరు ఇంకా ఆత్మీయంగా ఎదిగినప్పుడు చెప్తా, కొన్ని మాటలు రివీల్ చేయకూడదు. మోషే అంట దేవుడికి కౌన్సిలింగ్ ఇచ్చాడంటండి. దేవుడికి అసలు కౌన్సిలింగ్ మనం ఇవ్వగలమా? దేవుడికి కౌన్సిలింగ్ ఇచ్చే స్థాయికి మోషేని తీసుకెళ్ళాడంట. హల్లెలూయా. నేను అడిగా, మోషేకి డెస్టినీ హెల్పర్ ఎవరు ప్రభా? నేనే అన్నాడు. మనుషులు మనకు ఉండాలి, మనుషులకు నువ్వు హెల్ప్ చేయి, దేవుని నుండి హెల్ప్ తీసుకో. ఆమేన్ చెప్తారనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి ఏ అవసరం వచ్చినా, ఏదొచ్చినా కూడా సరైన మెంటర్షిప్ లేకపోతే మన ఆత్మీయ జీవితం ముందుకెళ్దండి. మన పిల్లల్ని స్కూల్లో చేరిస్తే సరిపోదు, మళ్ళీ ఏం చేస్తామో తెలుసా? ట్యూషన్లో జాయిన్ చేస్తాం, బాగా చదువుతుంది, టీచర్ బాగా గైడ్ చేస్తుంది, ఇది అది ఎక్స్ట్రా థింగ్స్ అన్నీ మనం యాడప్ చేస్తాం. అట్లాగే మనం సంఘానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ నిన్ను నడిపించే ఒక ఆత్మీయమైన మెంటర్ నీకు అవసరం చాలా. హల్లెలూయా. నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే నీ ఆత్మీయమైన సలహాలు, సూచనలు అవసరం. ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, ఆయన పేరు యెహోషాపాతు. చాలా మంచోడు. ఎంత మంచోడు అంటే ఎవ్వరు ఏదనుకున్నా సరే మాట ఇచ్చింది ఇచ్చినట్టు చేసేస్తాడు. అలాంటి యెహోషాపాతు జీవితంలో ఒకరోజు జరగకూడదు జరిగింది. వాళ్ళ అబ్బాయి వచ్చి అన్నాడు, డాడీ 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 నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఎవరు? ఆహాబు రాజు వంశీయుల్ని. ఏం చెప్పాలా నాన్న? వద్దని చెప్పాలా? పోనీ 10 మందిని అడిగాడా? ఆ పెళ్లి చేద్దామా వద్దని అడిగాడా? అడగల. కొడుకు అడిగినట్టు చేశాడు. సలహాదారులు ఎవరు లేరు, మెంటర్స్ ఎవ్వరు లేరు. నెక్స్ట్ లెవెల్కి నేనైతే అనుకుంటున్న వాక్యం అక్కడి దాకా చదివినప్పుడు, అబ్బా ఇంత మంచి యెహోషాపాతు నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుండు అని. ఎప్పుడైతే కొడుకుగా పెళ్లి చేశాడో ఒక 10-20 సంవత్సరాలు దేశం మొత్తం విగ్రహారాధన అయిపోయి దేవుళ్ళ నుండి పడిపోయాడు యెహోషాపాతు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మన జీవితంలో
నెక్స్ట్ లెవెల్ మనుషులను దేవుడు ఉంచునుగాక. డెస్టినీ హెల్పర్స్ని ఉంచునుగాక. డెస్టినీ హెల్పర్స్ని దేవుడు ఉంచునుగాక. హల్లెలూయా. రూతు జీవితం చూసారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చింది వాళ్ళ అత్తమ్మ నయోమి? మోయాబులో నుండి యెరూషలేం తీసుకొచ్చింది. యెరూషలేంకి రాగానే ఆమె డెస్టినీ ఆమె కనుక్కుంది. బోయజుని పెళ్లి చేసుకుంది. బోయజుకి యెష్షయి పుట్టాడు. యెష్షయికి దావీదు పుట్టాడు. దావీదులో నుంచి యేసు ప్రభు బయటకు వచ్చారు. హల్లెలూయా. ఇట్లాంటి సహవాసాలు మీ జీవితంలో ఉండునుగాక. ఒకవేళ ఇలాంటివి కాకుండా మీ ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, మీ విశ్వాసాన్ని చల్లార్పే ఏ సహవాసాలు ఉన్నా నేనైతే అంటున్నా, దయచేసి వాటిని కట్ చేసుకోవడమే మంచిది. మీ సమయము వృధా కాదు, మీ డబ్బు వృధా కాదు, మీ మనసు వృధా కాదు. కొద్ది రోజుల తర్వాత వచ్చి చెప్తారు. కొద్దిమందిని చూస్తే నేను చట్టాపట్టలు వేసుకుని బాగా తిరుగుతారు. కొద్ది రోజుల తర్వాత అక్క మోసం చేశారు అక్క, నేను అనుకోలేదు అక్క. నేను అన్నా, ఎవరు అనుకోమన్నారు నిన్న? ప్రభువుని అడుగు, ప్రభా వీళ్ళని బట్టి ఏమనుకోమంటావు? వీళ్ళతో నడవచ్చా నేను జీవితకాలం? వీళ్ళు నాతో జీవితకాలం నడుస్తారా? వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారా? నా జీవితంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లో, ఒకళ్ళేమో నాకు పాటలు రానప్పుడు నన్ను కొంచెం ముందుకు తీసుకురావడానికి ప్రభు కొద్దిమందిని ఉంచారు. వాక్యం రానప్పుడు కొంచెం ముందుకు తీసుకురావడానికి ప్రభు కొద్దిమందిని ఉంచారు. కానీ నేను ఫస్ట్ నుండి ప్రార్థన చేసేదాన్ని, ప్రభా నా లెవెల్ ముందుకెళ్ళాలంటే నాకు డెస్టినీ హెల్పర్స్ను ఉంచు ప్రభా. హల్లెలూయా. దేవుడు ఇస్తేనే, మనం సెలెక్ట్ చేసుకుంటే అది కరెక్ట్గా ఉండదు. దేవుడు ఇస్తేనే మన జీవితంలో డెస్టినీ హెల్పర్స్ మనల్ని ముందుకు తీసుకెళ్ళగలరు. హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో అట్టి సహవాసాలని ఉంచునుగాక. ఆమేన్. చివరి మాట, ఫస్ట్ ఏం చెప్పాను? ప్రభు మనల్ని రీచ్ అవుతాడు. ఆమేన్. రీచ్ అయిన ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నేను అక్కడే ఉంచడు, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. నెక్స్ట్ లెవెల్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రీచ్ అయినప్పుడు ఏం చేస్తాడు? సైడ్ డిష్ కలుపుతాడు. తర్వాత సైడ్ డిష్ కలిపినప్పుడు ఏం చేస్తాడంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తాడు. అవునా? సైడ్ డిష్ కలుపుకొని, కూర అన్నం కలుపుకొని ప్లేట్లో అలాగే ఉంచుకుంటామా? తింటామా? తింటాం. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా? వండిన దగ్గర నుండి, ప్లేట్ల దగ్గర నుండి ఇంకొక లెవెల్కి వెళ్తాం. సో దేవుడు మనల్ని, మన జీవితాన్ని కూడా ఏం చేస్తాడంటే ఫస్ట్ రీచ్ అవుతాడు, సాల్వేషన్, రక్షణ ఇస్తాడు, సైడ్ డిష్ కలిపి మన జీవితాన్ని టేస్టీగా మార్చి మన జీవితాన్ని ఏం చేస్తాడంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళునుగాక. ఇంకొక లెవెల్ ఆత్మీయమైన జీవితంలోకి తీసుకుని వెళ్ళునుగాక. ఇంకొక లెవెల్ ప్రార్థనా జీవితంలోకి తీసుకుని వెళ్ళునుగాక. ఇంకొక లెవెల్ ఉద్యోగంలో తీసుకుని వెళ్ళునుగాక. ఇంకొక లెవెల్ సమృద్ధిలో తీసుకుని వెళ్ళునుగాక. ఇంకొక లెవెల్ ఆరోగ్యంలో తీసుకుని వెళ్ళునుగాక. ఇంకొక లెవెల్ నీ చేతి పనిలో తీసుకుని వెళ్ళునుగాక. ఇంకొక లెవెల్ నీ ప్రాఫిట్లో, నీ లాభంలో నిన్ను తీసుకుని వెళ్ళునుగాక. ప్రతి స్థాయిలో నుండి దేవుడు నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళునుగాక. దేవుడు నీకు డెస్టినీ హెల్పర్స్ని కనెక్ట్ చేయునుగాక. ఆమేన్. మూడో మాటగా చెప్దామని అనుకుంటున్నాను నేను. ఈ మాటతోనే నేను లెగ్సాను మార్నింగ్ 4 o'clock లేచినప్పుడు. ప్రవక్తకి సమయం ఉంది దేవుని దగ్గర నుండి వినడానికి. ఈ విధవరాలకి సమయం లేదు. దేంట్లో బిజీగా ఉంది? కర్ర పుల్లలు ఏరుకునే దాంట్లో బిజీగా ఉంది. ప్రవక్తకి సమయం ఉంది. అంటే మొత్తం మీద నేను చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా? సమయం అనేది చాలా ప్రాముఖ్యమైందండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటను మన వినికిడిలో దీవించునుగాక. సమయం చాలా ప్రాముఖ్యమైంది మన జీవితంలో. ఇటీవల కాలంలో ఈ ఉదాహరణ చెప్తాను, బాగా అర్థమవుతుంది. నెల్లూరుకి వెళ్ళాను, ఏదో పని మీద వెళ్ళాను. అంటే నా ఫ్రెండ్కి ఫ్రాక్చర్ అయితే వెళ్ళాను చూడటానికి. 3 రోజులు అక్కడ ఉన్నాను, బాగా బిజీ. 3 రోజులు ప్రార్థన చేసుకుందామంటే అలసట వచ్చేస్తుంది. రాత్రిపూట అలసట వచ్చేస్తుంది. ప్రొద్దున పూట లేవాలి, వంట చెయ్యాలి, పనులన్నీ చూసుకోవాలి, చక్కబెట్టుకోవాలి, మళ్ళీ నా కాన్ఫరెన్స్ కాల్స్ అవన్నీ చూసుకోవాలి. అలా కలిసిపోతున్నా 3 రోజులు. 3వ రోజు చివరి రోజు, ఎన్ని రోజులు ఉన్నా మన ఇంటికి మనం వచ్చేయాలి కదా. లాస్ట్ రోజు మామిడికాయలు కొనుక్కున్నాను, స్వీట్స్ కొనుక్కున్నాను, అన్నీ ఇంటికి తీసుకెళ్దాం. లగేజ్ మొత్తం పెట్టుకున్నాను. ట్రైన్ మిస్ అయిపోయింది. కరెక్ట్గా రైల్వే స్టేషన్కి వచ్చి నా కళ్ళ ముందు నుంచి ట్రైన్ అలా వెళ్ళిపోతుంది. టైంకి రాలేకపోయాను. సరే వేరే ట్రైన్ ఎక్కాను. అది చైర్ కార్, కూర్చుని వెళ్ళేది. నెక్స్ట్ ఇంకొక ట్రైన్ 1 గంట, గంటన్నర తర్వాత ఇంకొక ట్రైన్ వస్తే ఎక్కాను. ఎక్కితే టికెట్ అక్కడ నుండి చెన్నైకి, నెల్లూరు నుండి చెన్నైకి 2 గంటల ప్రయాణము. నేను చేసుకున్న టికెట్ 500. ఇప్పుడు వీడేమో 1500 అడుగుతున్నాడు. పర్లేదు కూర్చున్నాను. మనకి కూర్చోవడానికి సీట్ కావాలి కదా. చక్కగా సెకండ్ ఏసీ ఇచ్చాడు, కూర్చున్నాను. లైట్స్ అన్నీ ఆపేశారు, స్క్రీన్ వేసుకున్నాను. ప్రభు మాట్లాడుతున్నాడు, ఐఎమ్ మిస్సింగ్ యూ.
3 రోజుల నుండి పనులతో బిజీగా అయిపోయావు కదా, నేను వెనక్కి ఎందుకు లాగానో తెలుసా, నీ కళ్ళ ముందు ట్రైన్ ఎందుకు మిస్ అయిపోయిందో తెలుసా, నాకు నీతో మాట్లాడాలనిపించింది. నాకు అనిపించింది, ప్రభువా వాట్ ఈస్ దిస్. కొన్నిసార్లు దేవుడు మనల్ని వెనక్కి లాగుతాడంట, కొన్ని సమస్యల నుంచి వెనక్కి లాగుతాడు, కొద్దిమంది ఫ్రెండ్స్ దగ్గర నుండి వెనక్కి లాగుతాడు, కొద్దిమంది సహవాసాల దగ్గర నుండి వెనక్కి లాగుతాడు. ఆ రోజు రాత్రి ఒక మాట దేవుడు ప్రభు నాతో మాట్లాడటం జరిగింది. ఒకసారి చదువుదామా? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం. చూడండి ఒకసారి, బైబిల్లో ఒక్కొక్క మాట చదవా. ఇప్పుడు మీరు చదివిందే 15, ఒక్కసారి చదవండి. అందుకు ఎలీషా, నీవు చూడండి, నన్ను చూడండి, వాక్యం చదివే వాళ్ళు మాత్రం చదువుతారు. నీవు వింటిని బాణంలను తీసుకో, వింటిని బాణాన్ని తీసుకో. అతను చెప్పగా అతడు వింటిని బాణంలను తీసుకొనెను, నీ చెయ్యి వింటి మీద ఉంచుమని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పగా అతడు తన చెయ్యి వింటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి తూర్పు వైపునున్న కిటికీని విప్పమని చెప్పగా, చాలు. మనం చదువుకున్నాం కదా, మీకు చూపిస్తా. బాణం పట్టుకోమన్నాడప్ప, మన భాషలో చెప్పాలంటే వింటిని పట్టుకోమన్నాడు, బాణం పట్టుకోమన్నాడు. మళ్ళీ అప్ప అంటే ఇది ఎవరిదో భాష అనుకోని నన్ను ట్రోల్ చేయకండి, ఏదో వచ్చేసింది అలా. వింటిని బాణాన్ని పట్టుకున్నాడు. రాజు పట్టుకుంటే రాజు మీద చెయ్యాలంటే నాకు తెలిసి ప్రవక్త వెనక నిలబడుకొని ఉంటాడు. వింటిని బాణాన్ని ఇలా పట్టుకుంటే బాణం ఎట్లా వేస్తారండి? లాగి ఇట్లాగా వేస్తారు. ఇట్లాగా లాగి వేస్తున్నప్పుడంట, ఇట్లా లాగి వేస్తున్నప్పుడంట రాజు అనుకుంటున్నాడంట, నా చెయ్యి పెట్టమన్నది ఎందుకు, నీ చెయ్యి పెట్టి లాగుతున్నది ఎందుకు? చెయ్యి పెట్టమన్నావా, పట్టుకోమన్నావు, నేను వేస్తాను కదా, నాకు రాదా వింటేయటం, బాణం వేయటం నాకు రాదా, ఇప్పుడు ఎందుకు నువ్వు చెయ్యి పట్టుకుని నువ్వెందుకు లాగుతున్నా అని లోపల ఆలోచన. అయితే రాజు ఆలోచన అదైతే ప్రవక్త ఆలోచన, హలో బాస్, రాజుగారు మీ వింటిని వెనక్కి లాగుతున్నట్టు మీరు చూస్తున్నారు, కానీ మిమ్మల్ని నా గుండె దగ్గరికి లాక్కుంటున్నాను సార్. హల్లెలూయా, హల్లెలూయా. వింటిని వెనక్కి లాగుతున్నారని మీరు అనుకుంటారు, నిన్ను వెనక్కి లాగుతున్నాడని దేవుడు అనుకున్నా. ట్రైన్ మిస్ అయిపోయిందని నేను అనుకున్నాను. నాకు అర్థమైంది ఏంటి అంటే, ప్రభు తన గుండె దగ్గరికి నన్ను లాక్కుంటున్నాడని నాకు అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను మన వినికిడిలో స్థిరపరచును గాక. దేవుడు ఎప్పుడో టైం పాస్ చేయడు. ఒక మాట చెప్పనా, ప్రభు అంటాడు, నాకు పరలోకం ఉంది, దూతలు ఉన్నారు, కానీ నేను మాట్లాడాలని చేసుకున్న మనిషికి సమయం లేదు. నీతో సమయం గడపాలని ఎవరు కోరుకుంటారో తెలుసా? ప్రేమించే వ్యక్తి కోరుకుంటాడు. నువ్వు ఆయనతో ఎంత సమయం గడిపితే నీ జీవితాన్ని అంత ముందుకు తీసుకెళ్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మామిడికాయల కాలంలో మామిడికాయలని చెట్లను కనుక మనం చూస్తే, ఇంకా మేలో ఏప్రిల్లో కాపు వస్తుంది అనుకుంటే, అప్పుడొచ్చి రైతు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని క్లీన్ చేయడు, అప్పుడొచ్చి నీళ్లు పట్టడు, అప్పుడొచ్చి దానికి ఎరువేయడు, అప్పుడొచ్చి అన్నీ క్లీన్ చేసుకోడు. ఏం చేస్తాడో తెలుసా? జనవరి నుండే మొత్తం క్లీన్ చేయిస్తాడు, జనవరి నుండే పాదులు తీయిస్తాడు, జనవరి నుండే నీళ్లు పట్టేస్తాడు, జనవరి నుండే కాపు ప్లాన్ చేసుకుంటాడు, జనవరి నుండే మనుషుల్ని ప్లాన్ చేస్తాడు, ఎవరు కాపు కావాలి అన్నీ ప్లాన్ చేస్తాడు. అన్నీ ప్లాన్ చేసిన తర్వాత ఆ కాలం వస్తే ఆ పండ్లని జాగ్రత్తగా తీసుకుని వెళ్తాడు. ఒక్క మాట చెప్పనా, దేవుడు నిన్ను టైం కోరుకుంటున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ టైం ముందుకు మార్చబడబోతుందని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా.
నీ టైం మార్చాలనుకుంటున్నాడు కాబట్టి నీ నుంచి సమయం కోరుకుంటున్నాడు. సమయం కోరుకున్నాడు ఎవరి దగ్గర నుండి అంటే హన్నా దగ్గర నుండి. హన్నా దేవుని సన్నిధికి వచ్చి ఏడుస్తుంది. ఆమెకి తెలియలేదు ఆమె జీవితం మార్చబడబోతుంది. ఆమెకి తెలియలేదు ఆమె బిడ్డ ఇశ్రాయేలుల చరిత్రను మార్చబోతున్నాడు. ఆమె కుమారుడు ఒక రాజును అభిషేకించబోతున్నాడని హన్నాకు తెలియలా. హన్నా లోపల అనుకుంది, ఎందుకు ప్రభా నాతో సమయం గడపాలని అనుకుంటున్నావు? ఎందుకు ప్రభా నేను వచ్చింత ఏడ్చేటట్టు చేశావు? ఈరోజు మనం అనుకుంటున్నాం, ప్రభా నీతో సమయం గడపడానికి నేను వచ్చాను ప్రభా. నువ్వు అనుకుంటున్నా, ఒకవేళ అలా అనుకుంటే నేను నీకు ఒక మాట చెప్పను, నీకు గుడ్ న్యూస్. సమయం నీతో గడపాలనుకుంటున్నాడు అంటే నీ ఫలము గొప్ప చేయాలనుకుంటున్నాడు అని అర్థం. ఆమేన్. భార్యాభర్తలు సమయం గడిపితే పిల్లలు పుడతారే. ఫ్రెండ్స్ ఇద్దరు సమయం గడిపితే కొత్త ప్రాజెక్ట్ తయారు చేస్తారే. ఇద్దరు సైంటిస్టులు సమయం గడిపితే కొత్త రాకెట్ని తయారు చేస్తారే. ప్రభుతో నువ్వు సమయం గడిపితే పరలోకమే నీ ఇంట్లో ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి మాటను మనం వెనక్కిలో దీవించును గాక. ప్రొద్దునలేక నిద్ర కావాలి, భోజనము కావాలి, పిల్లలు కావాలి. నేను చూస్తున్న చర్చిలో అందరూ బిజీగా ఉంటున్నారు. నాతో కలిపి చెప్పుకుంటున్నా, నేను మీకు మాత్రమే సలహా ఇవ్వట్లా, నాకు కూడా కలిపి చెప్పుకుంటున్నా. ఈరోజు ప్రభువు మాట్లాడంటే ఫస్ట్ ఇది నాకు, తర్వాత మీకు. 4 గంటల నుండి అలా కిందకి పైకి తిరుగుతా ఏడుస్తూనే ఉన్నా, ప్రభా మా సమయం కోరుకున్నావు ప్రభా. మేము అనుకుంటున్నాం సంపాదిస్తున్నామని, మేము అనుకుంటున్నాం దేవునికి దశంభాగం ఇస్తున్నామని, మేము అనుకుంటున్నాం కార్యాలు బాగా చేస్తున్నామని. కానీ నువ్వు కార్యాలు కోరుకోవట్లా, డబ్బు కోరుకోవట్లా, హోదా కోరుకోవట్లా, మేము నీకు ఇచ్చే కానుకలు కూడా కోరుకోవట్లేదు ప్రభా. అంతకంటే ఎక్కువ మా సమయం, నీతో మాట్లాడే సమయాన్ని కోరుకుంటున్నావు ప్రభా. హల్లెలూయా. లేకండి, ప్రొద్దున్నే 1 గంట సాక్రిఫైస్ చేయలేరా నిద్ర? 6ంటికి మన దినచర్య స్టార్ట్ అయిపోద్ది. 5కి లేకండి, లేచి ఒక 10 వచనాలు మీ మీద మీరు డిక్లేర్ చేసుకోండి. 10 వచనాలు మళ్ళీ ధ్యానించండి. ఆ 10 వచనాలు మీ మీద మీరు పలకండి, మీ కుటుంబం మీద పలకండి. దేవునితో సమయం గడపండి. అరగంటతో స్టార్ట్ చేయండి. అరగంట కాస్త గంట, గంట కాస్త 2 గంటలు, అలా దేవునితో గడిపే స్థాయిలోకి మిమ్మల్ని దేవుడు తీసుకెళ్తాడు. హల్లెలూయా. యొబ్బేకు రేవు దగ్గర యాకోబు అంతసేపు ప్రార్థనలో ఉండగలిగినంటే రోజు తను అలవాటు చేసుకున్నాడు దేవుడితో మాట్లాడదాం. మోషే దేవుడితో అంతసేపు గడపగలిగాడు. 40 రోజులు ఆ కొండ మీద, ఆ కొండపేటల్లో అలా గడపగలిగాడంటే తను రోజు అది అలవాటు చేసుకున్నాడు దేవునికి సమయం ఇవ్వటం. ఈరోజు అన్నిటికీ సమయం ఉంది మన జీవితంలో. పిల్లలకు సమయం ఉంది, భార్యకి సమయం ఉంది, భర్తకి సమయం ఉంది, అవుటింగ్కి సమయం ఉంది, ప్లెజర్కి సమయం ఉంది, ట్రావెల్కి సమయం ఉంది, మన ఉద్యోగానికి సమయం ఉంది. డూ యూ హ్యావ్ టైమ్ ఫర్ జీసస్? ఏసేక్ టైం ఉందా? ఏసేక్ టైం ఉందా? మా అమ్మ అడిగింది, నాకేమొద్దు, నాకు నువ్వు కావాలి, రా నా ముందు కూర్చో, 1 అరగంట మాట్లాడి, నేను ఉంటాను ఇంట్లో. నిజమే కదా. 30-35 సంవత్సరాల అనుబంధం ఉన్న తల్లే నా సమయాన్ని కోరుకుంటున్నప్పుడు, నా పరలోకపు తండ్రి నాతో మాట్లాడాలని కోరుకోడా? నీ కుటుంబ భవిష్యత్తు ఏదో నీకు చెప్పాలని అనుకోడా? నీ జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు అన్నది అనుకోడా? 2 చేతులు పైకెత్తుదాం, ముగించుకుందాం, అడుగుదాం. ప్రభా, కుటుంబానికి సమయం ఇస్తా, నా పిల్లలకు సమయం ఇస్తా. దేవా, వెనక్కి లాగేసావనుకుంటున్నా, కానీ నీ గుండెకు దగ్గరగా తీసుకుంటున్నావని నాకు అర్థమైంది ప్రభా. దేవా, కొద్దిమంది మనుషులు నా జీవితం నుంచి వెళ్ళిపోయారనుకుంటున్నాను, కానీ నీకు దగ్గరగా నన్ను ఉంచుకుంటున్నావని నాకు అర్థమవుతుంది ప్రభా. దేవా, నాకు ఆశ ఉంది, నీతో గడపాలని నాకు కోరిక ఉంది ప్రభా. యేసయ్యా, నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నా ఈరోజు నీ సన్నిధిలో. నన్ను నీతో పాలిభాగస్తురాలిగా నన్ను చేసుకున్నావు. నీ భోజనపు బల్లలో నాకు ఆధిక్యతనిచ్చావు, పాలిభాగం ఇచ్చావు. నన్ను రీచ్ అయ్యి నాకు రక్షణనిచ్చావు. నన్ను నువ్వు అందుకున్నావు. నేను అందుకోలేని స్థాయిలో ఉన్నప్పుడు నన్ను అందుకున్నావు. నా సిగ్నల్స్ ఎవరికీ అందని స్థాయిలో నేను ఉన్నప్పుడు నా సిగ్నల్స్ నువ్వు అందుకుని నా దగ్గరకు వచ్చావు ప్రభా. యేసయ్యా, ఎన్నో విషయాల్లో నేను విధవనైపోయాను, విడువబడ్డాను. కానీ నా లెవెల్ని మార్చాలనుకుని నా దగ్గరికి నీ సేవకులు వాక్యాన్ని, నీ వాక్యం అనే ఖడ్గాన్ని, నీ సత్యం అనే నీ వాక్యాన్ని నా చేతిలోకి నువ్వు అనుగ్రహించావు ప్రభా. దేవా,
నాకు డెస్టినీ హెల్పర్స్ని తీసుకురావా. సీరియస్గా అడగండి ఈ మాట. ప్రభా నాకు అలా డెస్టినీ హెల్పర్స్ని తేవా ప్రభా. దేవా మనుషులకు సమయం ఇస్తున్నా, మనుషుల్నే ఆధారం చేసుకోకుండా నువ్విచ్చిన మనిషిని ఒక ఛానల్గా పెట్టుకుని ప్రభా నీకు సమయం ఇచ్చే మనిషిగా నా జీవితాన్ని మార్చవా. షాపింగ్ లిస్ట్తో వచ్చాను ప్రభా, చాలాసార్లు నాకు ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అని అడుగుతూ వచ్చాను ప్రభా. కానీ నేను రోజు తెలుసుకున్నాను యేసయ్య, నీతో ఒక ప్రేమలో పడే సమయం నాకు కావాలి ప్రభా. మా అమ్మ కోరుకుంది కదా నాతో సమయం గడపాలని. నువ్వు కోరుకుంటున్నావు ప్రభా, నువ్వు వెయిట్ చేస్తున్నావు, టైం కోసం వెయిట్ చేస్తున్నావు. మేము అంటాం కదా మనుషులతో కొన్నిసార్లు టైం రాని మాట్లాడతాను అని. దేవా నువ్వు కూడా అట్లాగే మేము బిజీగా ఉంటే వెయిట్ చేస్తున్నామేమో ప్రభా. ట్రైన్ మిస్ అయిపోయింది అనుకున్నాను, కానీ నువ్వు నీ గుండెకి నన్ను హత్తుకోవాలన్నది నాకు అర్థం కాలేదు ప్రభా. కొద్దిమంది మనుషులు నా జీవితంలో వెళ్ళిపోయారనుకున్నాను, కానీ నువ్వు నాకు దగ్గరయ్యి నీ రొమ్ము పాలు నాకు అందిస్తున్నావని నేను ఊహించుకోలేదు ప్రభా. జీసస్, రెండు చేతులు పైకెత్తుదాం, రెండు చేతులు పైకెత్తాం, చెప్తాం. దేవా నీ మరణంలో మాకు పాలివ్వలేదు, నీ భోజనములో నీ శరీరంలో మాకు పాలిచ్చావు. మా నుండి సమయాన్ని కోరుకుంటున్నావు యేసయ్య. దేవా ఒక నిర్ణయం తీసుకుంటున్నాం ప్రభా. అలా నిర్ణయం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ స్థలంలో లేచి నిలబడండి. నేను అనే రోజు నువ్వు చేసే ప్రార్థన కాదు, ప్రభువుతో గడిపే సమయం, ప్రభు గొప్పతనాన్ని ధ్యానించే సమయం, ఆయన వాక్యాన్ని ధ్యానించే సమయం. ఆ సమయం నేను ఈ రోజు నుండి ప్రభువుతో గడుపుతా. ఒక అరగంట, నీ శక్తి కొలదే ఒక గంట. లార్డ్ నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు ప్రభా. ఇద్దరు ముగ్గురు ఉన్న చోటికి నువ్వు వచ్చి ఎదురు చూస్తున్నావు. నేను ఒంటరిగా ఉన్న చోటికి నువ్వు వచ్చి ఎదురు చూస్తున్నావు యేసయ్యా. మోషే కోసం నువ్వు వెయిట్ చేసావు కొన్ని మాటలు మాట్లాడాలని. అబ్రహాం కోసం నువ్వు వెయిట్ చేసావు ప్రభా. మేం బిజీనే, కానీ నువ్వు ఎంత గొప్ప దేవుడివైనా మా కోసం సమయాన్ని పెట్టి మా దగ్గరికి వచ్చిన దేవుడు, మా కోసం వెయిట్ చేస్తున్న దేవుడు, మా సమయం కోసం వెయిట్ చేస్తున్న దేవుడు అయినందుకే నీకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ జీసస్. నీ సమయాన్ని, నీ హృదయాన్ని, నీ రక్తాన్ని మా కోసం ఇచ్చావు ప్రభా. ఆ నిర్ణయం తీసుకుందాం ప్రభు దగ్గర. ప్రభా రోజు ఒక్క అరగంట వేకువనే నీ సన్నిధిలో నా కుటుంబం కోసం నీ గొప్పతనాన్ని ఎత్తిపడుతూ నీ సన్నిధిలో నీతో మాట్లాడతాను ప్రభా. నీతో గడుపుతాను యేసయ్యా. ఆ ధ్యానంలో నేను గడపాలని కోరుకుంటున్నాను ప్రభా. దేవా చేతులెత్తి నిలబడిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి అయ్యా.